హాయ్ ఫ్రెండ్స్, వాణి వినోద్ వైబ్స్కి స్వాగతం. నేను మీ వాణి. ఈరోజు మనం కుకింగ్లో బిగినర్స్ సైతం చాలా ఈజీగా మరియు టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ఒకసారి మీరు నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. తప్పకుండా మళ్ళీ చేసుకొని మరీ ఎంజాయ్ చేస్తారు. గుత్తి వంకాయ కర్రీ రుచి మొత్తం మనం వేసే మసాలాలోనే ఉంది. తప్పకుండా నేను వేసే మసాలాలు చెప్పిన విధంగా వేసి ట్రై చేయండి. కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 3 టేబుల్ స్పూన్ పల్లీలను వేపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇలాచీ, ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మసాలాల్లోని ఫ్లేవర్ బయటకి వచ్చేలా లో ఫ్లేమ్లో వేపుకోండి. ఇప్పుడు ఒక బగారా ఆకు, 4 కాజు వేసుకొని వేపుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని దోరగా వేపుకోండి. మసాలాలు బాగా వేగాక వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లార్చిన మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, చిన్న అల్లం ముక్కను, 10 నుండి 12 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమంలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 1 టమాటాని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోండి. నేను గుత్తి వంకాయ కర్రీ కోసం మీడియం టు స్మాల్ సైజులో ఉండే 250 గ్రామ్స్ నల్ల వంకాయలను తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉండే వేరే వంకాయలతో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేయవచ్చు. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా వంకాయలకి ఘాట్లు పెట్టుకోండి. పుచ్చులు లేకుండా చూసుకోండి. వంకాయని మొదల వరకు కాకుండా కొంచెం మీదికి ఘాట్లు పెట్టుకోండి. దీనివల్ల కుక్ చేసేటప్పుడు వంకాయ ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది. ఘాట్లు పెట్టుకున్న వంకాయలను ఉప్పు నీళ్ళలో 5 నిమిషాలు వదిలేయండి. ఇలా చేయడం వల్ల వంకాయలు మెత్తబడి మసాలాలను బాగా పీల్చుకుంటాయి. 5 నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకున్న మసాలాను స్టఫ్ చేసుకోండి. ఇలా మిగతా వంకాయలన్నిటికీ మసాలాతో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వంకాయ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీనివల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత మసాలా వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేపుకోండి. తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ 5 నిమిషాలు మూత పెట్టి అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. వంకాయలు 50% వరకు కుక్ అయ్యాక మిగిలిన మసాలా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. మసాలా నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వంకాయలు మునిగేలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కర్రీలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోండి. అంతే, ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి, బగారాలోకి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా మాతో షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాణి వినోద్ వైబ్స్.